మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రపంచ దేశాల చూపు ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరం వైపు మళ్లింది. ఇక్కడ జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు కలుసుకున్నారు. చిరునవ్వుతో పలకరించుకుంటూ ఆత్మీయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. గడిచిన 16 నెలల కాలంలో ఇద్దరు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ప్రపంచ రాజకీయాల్లో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి కీలక నేతలు హాజరయ్యారు. సదస్సు వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ ట్రంప్ను నవ్వుతూ పలకరించారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ షేక్ హ్యాండ్ పాత బంధాన్ని గుర్తు చేస్తోంది. ఆ తర్వాత నేతలు తమ నిర్ణీత స్థానాల్లో కూర్చొని సదస్సులో పాల్గొన్నారు. గతంలో వీరి భేటీలో కనిపించే మోదీ మార్క్ ఆత్మీయ ఆలింగనం ఈసారి కనిపించలేదు. ఇది అనేక చర్చలకు దారితీస్తోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్ వెళ్లారు. ఆ పర్యటన తర్వాత ఇద్దరు నేరుగా కలవలేదు. ప్రస్తుతం భారత్ అమెరికా సంబంధాల్లో కొన్ని కొత్త పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ అంశం మరియు వాణిజ్యపరమైన సుంకాల వల్ల కొంత ఉద్రిక్తతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధాని మోడీకి ఇది 7వ G7 సదస్సు. ప్రపంచ వేదికలపై భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది చాటి చెబుతోంది. G7 సదస్సు పక్కన పెడితే ప్రధాని మోడీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఆయన పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెల్ అల్ నహియాన్లతో ఆయన భేటీ కానున్నారు. ఆయా దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమై చర్చలు జరుగుతాయి. ప్రపంచ మరియు అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెడుతున్నారు. రాత్రి వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇచ్చే అధికారిక విందులో ప్రధాని పాల్గొంటారు. ప్రస్తుత సదస్సులో ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలు కీలకం. ఉక్రెయిన్ మరియు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల గురించి నేతలు చర్చిస్తున్నారు. భారత్ G7లో అధికారిక సభ్యదేశం కానప్పటికీ ఆ వేదిక ద్వారా గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రపంచం ముందు ఉంచుతోంది. న్యూఢిల్లీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయడానికి భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోడీ పర్యటన సఫలమవుతుందనే అంచనాలు ఉన్నాయి. నేటి సదస్సు ముగింపులో కీలకము ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉంది. మొత్తానికి G7 వేదికపై మోడీ దౌత్యం మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.